హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పెరేడా. ఈ వీడియోలో నేను వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. మేమైతే అయోధ్యలో మా దర్శనం కంప్లీట్ చేసుకుని వందే భారత్లో వారణాసి దాకా ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను అయోధ్య స్టేషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు మనం వందే భారత్ ట్రైన్ ఎక్కబోతున్నాం. వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అసలు అయోధ్య స్టేషన్ ఎలా ఉంది, బాగా డెవలప్ చేశారు. ఎయిర్పోర్ట్ లాగా ఉంది అయోధ్య స్టేషన్ అయితే. ఇప్పుడు మనం వందే భారత్ ఎక్కుదాం. అసలు వందే భారత్ కాస్ట్ ఎంత, ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వారణాసి వెళ్ళబోతున్నాను. జస్ట్ 2.5 hours జర్నీ అనుకుంటాను అంటే. సో వందే భారత్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. సూపర్ ఉంది, బాగా చేశారు స్టేషన్ని. మీకు అనిపిస్తుందా? ఇది అయోధ్య స్టేషన్ అనమాట. ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. బాగా చేశారు అప్పుడు అయోధ్యతో పాటే. ఈ స్టేషన్ గురించి చాలా స్పెషల్గా మాట్లాడుకోవాలి. స్టేషన్ మొత్తం చాలా ప్రీమియంగా ఒక ఎయిర్పోర్ట్ రేంజ్లో అయితే కట్టారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏసీ వెయిటింగ్ హౌస్ కానీ, లాకర్స్ కానీ, క్లోక్ రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, క్లోక్ రూమ్స్ ఉన్నాయి. ఎలా కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. హోటల్ అవసరం లేని వాళ్ళు. మా దర్శనం కంప్లీట్ అయ్యాక మాకు మధ్యాహ్నం 3:55కి వారణాసి వెళ్ళే వందే భారత్ అయితే దొరికింది. పదండి, వందే భారత్ లోపల ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, స్టాఫ్ సర్వీస్ ఎలా ఉంది, అసలు టైం ఎంత పడుతుందని అన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. మన ట్రైన్ వచ్చేసి 3:55కి. స్టేషన్లో అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా అన్నీ. లైక్ క్లోక్ రూమ్ ఉంది, ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది, నార్మల్ వెయిటింగ్ హాల్ ఉంది. అలాగే అన్ని స్టేర్స్కి లిఫ్ట్ ఉంది, ఎస్కలేటర్స్ ఉన్నాయి. అండ్ స్టేషన్ అయితే చాలా బాగుంది. మన ఇండియాలోని అన్ని స్టేషన్స్ అయితే ఎప్పుడవుతాయో చూడాలనుంది నాకైతే. పదండి, మన ట్రైన్ వచ్చిద్దేమో చూద్దాం. ఇది ప్లాట్ఫామ్ మీద వెళ్దాం. పదండి, మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. కూడా ఎలా చేశారనమాట. లైక్ నార్మల్గా కాకుండా పైన ఇదంతా పెట్టారు రైలింగ్స్. ఇంకా రాలేదు ట్రైన్. టైం వచ్చేసి 3:30 అయింది. నెక్స్ట్ 3:50కి. అయోధ్య నుంచి వారణాసికి డిస్టెన్స్ వచ్చేసి 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను మళ్ళీ వారణాసిలో నైట్ ట్రైన్ క్యాచ్ చేయాల్సి ఉండడం వల్ల వారణాసికి కొంచెం తొందరగా వెళ్లాల్సి వచ్చింది. అందుకే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. నార్మల్గా ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ టైం వచ్చేసి 5 hours ఉంది. బట్ వందే భారత్లో సేమ్ డిస్టెన్స్ని జస్ట్ 2 hours 30 minutesలో కవర్ చేస్తుంది. వందే భారత్ ట్రైన్స్ని చాలా మంది కంఫర్ట్ కోసం, లగ్జరీ కోసం కాకుండా టైం సేవ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మేమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. మన వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, చూడండి. ఈ వందే భారత్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. వందే భారత్లో ఎప్పుడైనా 2 classes ఉంటాయి. ఒకటి ఏసీ చైర్ కార్ అనమాట, అండ్ రెండోది ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఏసీ చైర్ కార్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. మేము ట్రావెల్ చేస్తుంది ఏసీ చైర్ కార్లో అనమాట. ఇందులో టికెట్ వచ్చేసి 700 రూపీస్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. అండ్ అదే ఎగ్జిక్యూటివ్ కార్లో అయితే టికెట్ 1500 రూపీస్ దాకా ఉంటుంది. ఈ రెండు మోస్ట్లీ సేమ్ ఉంటాయి, బట్ ఎగ్జిక్యూటివ్ కార్లో అయితే కొంచెం ఎక్కువ లగ్జరీగా ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ కార్లో సీట్స్, రొటేటబుల్ సీట్స్ ఉంటాయి. మేమైతే ఎక్కి మా సీట్స్లో కూర్చున్నాం. ఇక్కడ బోర్డు అవగానే అందరూ లగేజ్ పెట్టుకోవడానికి పైన ప్లేస్ ఉంటుంది. వన్స్ అందరూ ఎక్కేశాక ట్రైన్ డోర్స్ అయితే ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. ట్రే ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి లెగ్ రెస్ట్ అనమాట, బాటిల్ హోల్డర్ అండ్ ఆర్మ్ రెస్ట్. స్పేస్ కూడా బాగుంది పెట్టుకోవడానికి. ఎక్కేసాను, బాగుంది. నేను 4th టైం అనుకోండి అక్కడ వందే భారత్. లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఆరెంజ్ వందే భారత్ ఎక్కాను వైజాగ్ వెళ్తాను. బాగుంది, వైట్ కలర్.
బాగున్నాయి సీట్స్. నెక్స్ట్ ఏ స్టాప్ ఉంటే ఆ స్టాప్లో మాత్రమే డోర్స్ ఓపెన్ అవుతాయి. మన ట్రైన్ అయితే ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది, 1 minute కూడా డిలే లేకుండా. నార్మల్ ట్రైన్తో కంపేర్ చేస్తే వందే భారత్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చూడండి లోపల ఇలా ఉంటుంది. మనం ట్రైన్ బోర్డ్ అవగానే ఒక 5 minutesకే మనకి ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తారు. ఇంకా తర్వాత 1 by 1 ఒక్కొక్కటి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ కోచ్లో 2 కండక్టర్స్ ఉంటారనమాట. అంటే ఎయిర్ప్లేన్లో ఎయిర్ హోస్టెస్ లాగా అనమాట. సో వీళ్ళు ప్యాసింజర్స్ అందరూ ప్రాపర్గా బోర్డ్ అయ్యారా దిగారా వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటే చూసుకుంటారు. నాకైతే హాట్ వాటర్ కావాలి అని అడిగితే నా టంబ్లర్లో కూడా ఫిల్ చేసి ఇచ్చారు. వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది. నాకు వందే భారత్లో నచ్చిన ఇంకో విషయం ఇందులో ఉండే సీట్స్. ఇందులో సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ సీట్కి ఉండే హెడ్ రెస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సీట్లో పడుకున్నప్పుడు పక్కన వాడి మీద పడిపోకుండా సపోర్ట్గా ఉంటాయి. మనది చిన్న జర్నీనే, బట్ కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళు 6 to 7 hours కంఫర్టబుల్గా కూర్చోడానికి ఈ సీట్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫుడ్ రెస్ట్ ఒకటి ఉంటుంది, అలాగే స్నాక్స్కి ఒక బోర్డు కూడా ఉంటుంది. ఇది జస్ట్ వాడిచ్చే ఫుడ్ ట్రే పెట్టుకోవడానికి మాత్రమే. దీని మీద లగేజ్ పెట్టడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. ట్రైన్ అయితే మెల్లగా స్పీడ్ పెరుగుతూ వెళ్తుంది. చూసారా, ఈ మీటర్లో అయితే 100 kilometers దాకా టచ్ అయింది. వందే భారత్ ట్రైన్స్ అన్ని యావరేజ్గా ఒక 100 to 110 kilometers స్పీడ్లోనే వెళ్తాయి. బట్ వీటి మ్యాక్సిమం స్పీడ్ అయితే 130 to 140 kilometers దాకా వెళ్తాయి. సో చాలా టైం అయితే సేవ్ అవుతుంది జర్నీలో. అయితే ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. టికెట్లోనే మీల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీల్స్ వచ్చేసి 300 యాడ్ అవుతుంది మీ టికెట్ ప్రైస్కి కాకుండా. నేను మీల్స్ యాడ్ చేయలేదు, జస్ట్ 2 hours ప్రయాణం ఇక్కడ నుంచి. ఆల్రెడీ నా లంచ్ అయిపోయింది. వందే భారత్లో మనకి టికెట్లోనే ఈవినింగ్ స్నాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం ఏం యాడ్ చేయవసరం లేదు. అదే మీరు మధ్యాహ్నం ట్రావెల్ చేస్తుంటే లంచ్ అయితే అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. మేము ఎలాగో ఈవినింగ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి లంచ్ అవసరం లేదు. లంచ్కి అడిషనల్గా 300 rupees ఛార్జ్ చేస్తారు. మాకైతే మా టికెట్లోనే స్నాక్స్ యాడ్ అయిపోయి వచ్చాయి. స్నాక్స్లో మనకి ఈ ఐటమ్స్ అన్నీ ఇస్తారు. మనకి ఈ ట్రేలో ఒక యాపిల్ జ్యూస్, ఒక మిక్స్చర్ ప్యాకెట్, ఒక కచోరీ, అలాగే ఒక చిక్కీ ప్యాకెట్ ఇచ్చారు. ఇంకా ఈ ఇన్స్టెంట్ చాయ్ ప్యాకెట్ ఒకటి కూడా ఇచ్చారు. స్నాక్స్ అయితే ప్యాక్డ్వి బాగున్నాయి. కచోరీ కొంచెం గట్టిగా అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ గుడ్. కచోరీ అనమాట యావరేజ్. ట్రైన్ రీచ్ అయ్యేలోపు ఒక టైం పాస్ లాగా బాగున్నాయి ఈ స్నాక్స్ అన్ని. అలాగే స్నాక్స్ కంప్లీట్ అయ్యాక మనకి హాట్ వాటర్ తీసుకొస్తారు. అందులో ఈ ఇన్స్టెంట్ టీ ప్యాకెట్ కలుపుకుంటే మనకి చాయ్ రెడీ అవుతుంది. ఓవరాల్గా ఈ స్నాక్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అలాగే నేను ప్రీవియస్గా వందే భారత్లో వెళ్ళినప్పుడు లంచ్ కూడా ట్రై చేశాను. అది కూడా డీసెంట్గానే ఉంటుంది. ఈ వందే భారత్ అనేది మన రైల్వేస్ ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పడానికి ఒక ఫస్ట్ స్టెప్ అని నా ఒపీనియన్. మన రైల్వే స్టేషన్స్ కానీ, మన రైల్వే టైమింగ్స్ కానీ, కోచెస్ కానీ అన్నీ ఇంకా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఇంప్రూవ్ అవుతున్నాయి కూడా. లెట్స్ హోప్ ఇన్ అనదర్ ఫ్యూ ఇయర్స్ మన ట్రైన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటున్నాను. మన ట్రైన్ అయితే ఆన్ టైం వారణాసిలో రీచ్ అయిపోయింది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపించింది. ఇది వందే భారత్ గురించి నా ఎక్స్పీరియన్స్ అండ్ డీటెయిల్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.